6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. కృపాక్షేమములే. కృపాక్షేమాలు, క్షేమం కావాలి, నాకు ఇంట్లో పరిస్థితులు బాగుండాలి, నాకు అప్పులు తీరాలి, లేకపోతే నాకు డబ్బులు కావాలి, నాకు మంచి ఉద్యోగం ఉంటే నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే, అధికారం ఉంటే, ఇవన్నీ ఉంటే నా లైఫ్ బాగుంటుంది అని వాటి వెనకాల పరుగులు పెడతారు. వాటి వెనకాల నువ్వు పరిగెట్టాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగినండి. మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి ప్రిన్సిపల్ ఏంటి, ఒక సూత్రం ఏంటి అని అంటే, ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు, నువ్వు కృపాక్షేమాల వెంట పరుగెత్తాల్సిన అవసరం లేదు. అవి ఇచ్చేటువంటి దేవుని వెనకాల నువ్వు వెళ్ళు. దేవుని, అందుకే మత్తయి సువార్తలు మనం చదివాం కదా, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యం, దేవుణ్ణి వెంబడించడం, దేవుని వెనకాల వెళ్ళడం, ఆయన మీద ఆధారపడడం, ఆయన్నే మన సెక్యూరిటీగా పెట్టుకోవడం, ఆయన మాటలు చెప్పినట్లుగా ఆయన చెప్పిన విధానంలో జీవించడానికి మనం తీర్మానం చేసుకుంటే, ఆయన వెనకాల వెళ్ళడానికి మనం తీర్మానం చేసుకుంటే, ఆయన వెనకాల మనం నడుస్తూ ఉంటే మన వెనకాల కృపాక్షేమాలు వస్తాయి. నేను నా రూట్ మార్చుకుని దేవుని వైపు వెళ్తూ ఉంటే ప్రతి ఏరియాలో దేవుడు నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంటాడు. ప్రతి సందర్భంలో దేవుడు నన్ను దీవిస్తూ ఉంటాడు. ప్రతి సందర్భంలో కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. నేను వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అరే రేపు నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, నేను రేపు ఎక్కడ ఉండాలి, ఏ ఇంట్లో ఉండాలి, ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవునికి తెలుసు మనకేం కావాలో, ఎప్పుడు ఏది ఎంత అవసరమో ఆయనకి తెలుసు. కృపాక్షేమాలు చూడండి, మళ్ళీ ఆయన ఏమంటున్నాడు చూడండి, నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే. కృపాక్షేమములు అవే వస్తాయి నా వెనకాల, నేను వాటి వెళ్ళాల్సిన అవసరం లేదు. బ్రతుకు దినములన్నిటను నా వెనకాల వస్తాయి అవి.